అధికారుల్లో ఆందోళనకు కారణమేంటి? ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా కొందరు అధికారులు సడన్ గా వార్తల్లోకి ఎందుకు ఎక్కుతున్నారు? సోషల్ మీడియా వేదికగా పలువురు సీనియర్ అధికారులపై అవినీతి ప్రచారం జరగడంలో అసలు మతలబేంటి? ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకుండా దగ్గరకు తీస్తున్నారని సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? ఐఏఎస్ అధికారుల్లో అలజడికి కారణమేంటి? వాజ్ ఈ స్పెషల్ రిపోర్ట్. ప్రభుత్వం మారింది. ఒక్కసారిగా అధికారుల్లో కలవరం మొదలైంది. 9.5 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక హోదాల్లో పనిచేసిన పలువురు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఒక్కొక్కరుగా సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పలువురు సీనియర్ ఐఏఎస్లు కలెక్టర్లపై యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లలో వరుసగా అవినీతి కథనాలు ప్రసారమవుతున్నాయి. ఫలానా అధికారి అవినీతికి పాల్పడ్డారని, గత ప్రభుత్వంలో పెద్దలకు తొత్తులుగా మారారని, కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారని, అవినీతి సొమ్ముతో ఆస్తులు కూడబెట్టుకున్నారని సోషల్ మీడియాలో కథనాలు వంటి వారుస్తున్నారు. అయితే 9.5 ఏళ్లుగా ఇలాంటి అనుభవాలను చూడని ఆ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఒక్కసారిగా వార్తలను, ప్రచారాలను చూసి షాక్ కి గురవుతున్నారు. రాజకీయ విమర్శల్లో భాగంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారుల తీరు బాలేదని, పద్ధతి మార్చుకోవాలని, లేదంటే డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ రాజకీయ విమర్శల కోణంలోనే చూసి లైట్ తీసుకున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వార్తలపై ఆందోళన చెందుతున్నారు. ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ తోటి అధికారుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర వివరణ ఇచ్చుకోలేక తీవ్రంగా మదన పడుతున్నారు. తెలంగాణలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ క్రమంగా పెరుగుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో, వెబ్సైట్లలో, యూట్యూబ్ ఛానళ్లలో వచ్చే వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. వీటినే పార్టీలు తమ ప్రధాన ప్రచార సాధనాలుగా మలుచుకున్నాయి. ప్రభుత్వం మారడంలో కూడా సోషల్ మీడియా తన వంతు పాత్రను పోషించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే పాలనలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ప్రజా పాలన కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. పలువురు సీనియర్ ఐఏఎస్ లను, పోలీసు ముఖ్య అధికారులను మార్చారు. బదిలీల్లో తన మార్కును చూపారు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన సీనియర్లకు స్థానచలనం కలిగించారు. పాలనను గాడిలో పెట్టేందుకు సమర్థులైన అధికారులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొందరిని కీలక శాఖాధిపతులుగానే కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్లు సోషల్ మీడియా టార్గెట్ గా మారుతున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఎల్ఏ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, వాకాటి కరుణ సహా పలువురు అధికారులు టార్గెట్ గా మారారు. హైదరాబాద్ శివారు జిల్లా కలెక్టర్లు, మాజీ కలెక్టర్ల మీద సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. దీని వెనక కుట్రకోణం ఉందా, లేక తోటి అధికారుల్లో తమ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలా డీఫేమ్ చేస్తున్నారా అన్న అయోమయంలో పడ్డారు పలువురు ఐఏఎస్లు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేక, ప్రతి ఒక్కరికి వివరణ ఇచ్చుకోలేక సతమతమవుతున్నారు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు తమను టార్గెట్ చేయటం సరికాదని వాపోతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో కొందరు అధికారులు నిర్లక్ష్యానికి గురయ్యారు. కేసీఆర్, కేటీఆర్, అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆశీస్సులు ఉన్న వాళ్లకే మంచి పోస్టింగ్లు దక్కాయి. ఏళ్ల తరబడి కీలక శాఖల్లో ముఖ్య అధికారులుగా కొనసాగారు. సీఎంఓలో దళిత ఆఫీసర్లకు చోటు లేదన్న విమర్శల దెబ్బకు సీనియర్ ఐఏఎస్ రాహుల్ బొజ్జాను సీఎం సెక్రటరీగా నియమించుకున్నారు. రేవంత్ సీఎం అయ్యాక కొందరు రిటైర్డ్ అధికారులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై వేటు తప్పదన్న ప్రచారానికి రేవంత్ ఫుల్ స్టాప్ పెట్టారు. తమది ప్రజాపాలన అని, ప్రజల మనసెరిగి పనిచేసే అధికారుల సేవలను వాడుకుంటామని స్పష్టం చేశారు. పోస్టింగుల్లో తన మార్కు చూపించారు. అయితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే డ్యామేజింగ్ ప్రచారం జరుగుతోందని పలువురు ఐఏఎస్లు వాపోతున్నారు. పనిగట్టుకుని కొందరిని టార్గెట్ చేయటం వెనక కుట్రకోణం ఉండవచ్చంటున్నారు. కొందరు సీనియర్ ఐఏఎస్ల్లో ఆధిపత్య పోరు కూడా ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు. చీఫ్ సెక్రటరీలుగా అర్హతలున్న అధికారులు ముఖ్యంగా టార్గెట్ కావటం వెనక కొన్ని అదృశ్య శక్తుల హస్తం కూడా ఉండవచ్చంటున్నారు. ప్రభుత్వాల పాలసీల అమలు కోసం పనిచేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుందని, రాజకీయాల కోసం అధికారులను బలి చేయొద్దని కోరుతున్నారు. అధికారులపై వేధింపులకు అడ్డుకట్ట వేయకపోతే పనిచేయటం కష్టమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన పని చేయకపోతే వాళ్ల ఆగ్రహానికి గురవక తప్పదని, మరోవైపు గుడ్డిగా పనిచేస్తూ పోతే గతంలో సీనియర్ ఐఏఎస్ శ్రీదేవి ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు.
ఏదేవైనా తమ పరిస్థితి రెండుకి చెడ్డ రేవడిగా మారిందని ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా ప్రచారాలపై, వ్యక్తిత్వ హననాల వార్తలపై నియంత్రణ ఉండాల్సిందేనని కోరుతున్నారు.